మట్టలాదివారం యొక్క ప్రత్యేకత అనగానే మత్తయి సువార్త 21:5లో ఇదిగో నీ రాజు సాత్వికుడై భారవాహక పశువులను గాడిద ఎక్కి వస్తున్నానని సియోను కుమార్తెతో చెప్పుడే అంటున్నాడు. దేవుడైన యెహోవా రాజులకు రాజు ప్రభులు ప్రభు ఆకాశం అంటే యేసే అంటున్నాడు, నీ రాజుగా శరీరధారిగా నీకోసమే వచ్చాను సియోను కుమార్తె, నేను నువ్వు నా బిడ్డవి అంటున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు ప్రభు. ఆయన సాత్వికుడిగా వచ్చి అంటున్నాడు, నీ పాపాలకి శాంతికరంగా ఉన్నాడు అంటున్నాడు. ఆయన గాడిద పిల్లని ఎక్కి అంటున్నాడు, నీ పాప భారం అంతా నేను మోసాను, నీకు రక్తం ద్వారా విమోచన కలిగి చేశాను అంటున్నాడు. గాడిద పిల్ల మీద బట్టలు వేశారంటే ప్రభు అంటున్నాడు, నీ హృదయం తట్టుచున్నాను, నీ హృదయంలోకి వచ్చి నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. చెట్లు కొమ్మ నరికి వేశారంటుంటే ఇక్కడ అంటున్నాడు, ఏ పాపము ఏ శాపం మూడుబారని జీవితంలో ఉంటున్నావో నీ జీవితాన్ని సిగురింప చేస్తాను అంటున్నాడు. ప్రభు పెరట వచ్చి వాడు స్తుతించబడుగా కంటే ప్రభు అంటున్నాడు, రెండో రాకలో నీకోసమే రాబోతున్నాను అంటున్నాడు. గాడిద పిల్ల ప్రభు కాల్సిందంటే నువ్వు నీ కుటుంబం ప్రభు కావాల్సి ఆశీర్వాదకరంగా మారుస్తాడు.